హాయ్ స్టూడెంట్స్, కొంతమంది అయితే ఇంటర్మీడియట్ న్యూ సిలబస్ చేంజ్ అయింది కదా, దానికి సంబంధించి ఫిజిక్స్ వెయిటేజీ ఎలా ఉంది ఏంటి అనేది మాకు ఇంకా ఐడియా లేదు సార్, కొంచెం ఒక వీడియో చేసి అప్లోడ్ చేయండి అని చెప్పి నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారు. సో అందుకు కానీ ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఓకేనా. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఈ ఇయర్ నుంచి సిబిఎస్ఈ సిలబస్ పెడుతున్నారు కాబట్టి సో సిలబస్ అనేది చేంజ్ అయింది, అలాగే చాప్టర్స్ వెయిటేజ్ కూడా చేంజ్ అయింది. సో కాబట్టి ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఏ చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఆ చాప్టర్ వెయిటేజ్ ఎంత అనేది చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఈ చాప్టర్ నుంచి మీకు ఒక 1 మార్క్ క్వశ్చన్ అయితే వస్తుంది, అలాగే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. సెకండ్ చాప్టర్ వచ్చేటప్పటికి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఈ చాప్టర్ నుంచి మీకు వచ్చేటప్పటికి ఒక 1 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, అలాగే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత థర్డ్ చాప్టర్కి వచ్చేటప్పటికి మోషన్ ఇన్ ఏ ప్లేన్. ఈ చాప్టర్కి వచ్చేటప్పటికి ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్. ఫోర్త్ చాప్టర్ వచ్చేటప్పటికి న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్. ఈ చాప్టర్ నుంచి ఒక 1 మార్క్, ఒక 2 మార్క్, ఒక 4 మార్క్ అయితే వస్తుంది. తర్వాత ఫిఫ్త్ చాప్టర్ వచ్చేటప్పటికి వర్క్, పవర్ అండ్ ఎనర్జీ. ఈ చాప్టర్ నుంచి మీకు ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, అలాగే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సిక్స్త్ చాప్టర్కి వచ్చేటప్పటికి వర్క్ పవర్ ఎనర్జీ తర్వాత సిక్స్త్ చాప్టర్ వచ్చేటప్పటికి గ్రావిటేషన్. ఈ లెసన్ నుంచి మీకు ఒక 1 మార్క్ ప్లస్ 2 మార్క్ ప్లస్ 4 మార్క్స్. తర్వాత సెవెంత్ చాప్టర్ వచ్చేటప్పటికి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేటరీ మోషన్. ఈ చాప్టర్ నుంచి నీకు ఒక 4 మార్క్, ఒక 4 మార్క్ ప్లస్ ఒక 2 మార్క్. ఎయిత్ చాప్టర్ వచ్చేటప్పటికి ఆసిలేషన్స్. ఈ చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ ప్లస్ ఒక 2 మార్క్స్ వస్తుంది. తర్వాత నైన్త్ చాప్టర్ వచ్చేటప్పటికి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్. ఈ లెసన్ నుంచి మీకు ఒక 4 మార్క్ ప్లస్ 2 మార్క్ ప్లస్ 1 మార్క్. తర్వాత 10th చాప్టర్ వచ్చేటప్పటికి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఈ చాప్టర్ కూడా 4 మార్క్ ప్లస్ 2 మార్క్ ప్లస్ 1 మార్క్. తర్వాత 11th చాప్టర్ వచ్చేటప్పటికి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. దీని నుంచి 4 మార్క్స్
ప్లస్ 2 మార్క్స్. తర్వాత 12th చాప్టర్ వచ్చేటప్పటికి థర్మోడైనమిక్స్. ఈ చాప్టర్ నుంచి ఒక 8 ప్లస్ ఒక 2 వస్తుంది. తర్వాత 13th చాప్టర్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. దీని నుంచి ఒక 4 మార్క్, ఒక 2 మార్క్, ఒక 1 మార్క్ వస్తుంది. తర్వాత లాస్ట్ లెసన్ 14th వేవ్స్. ఇది యాక్చువల్గా స్టేట్ సిలబస్లో సెకండ్ ఇయర్ లెసన్, సిబిఎస్ఈలో ఫస్ట్ లెసన్ కింద పెట్టారు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. సో సెకండ్ ఇయర్లో దీని వెయిటేజ్ ఇదివరకు అయితే 8 మార్క్స్ వచ్చేది. సో ఫస్ట్ ఇయర్లో దీని వెయిటేజ్ ఎలా ఇచ్చారంటే 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ప్లస్ 1 మార్క్. సో మీకు ఫస్ట్ ఇయర్లో ఉన్న చాప్టర్స్ అయితే ఇవి మొత్తం 14 చాప్టర్స్. అన్ని చాప్టర్స్ వెయిటేజ్ నేను ఇక్కడ రాశాను. సో జాగ్రత్తగా గమనించుకొని ఏ చాప్టర్ నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తుందో ఆ చాప్టర్స్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. సో రిమైనింగ్ చాప్టర్స్ తర్వాత చూసుకోవాలి.